అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకే వచ్చేసాము, కావ్య అండ్ లిపి. అండ్ మొదటిగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ 2025లో మీ అందరూ హ్యాపీగా, హెల్దీగా మా ఛానల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము అని కోరుకుంటున్నాము. Happy New Year. Happy New Year. సో ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీని రికమెండ్ చేసిన వాళ్ళు కరీములం గారు 2 సార్లు రికమెండ్ చేశారు, కళ్యాణ్ గారు ఒకసారి, అండ్ శివాజీ బిగ్ బి బాస్ కూడా ఈ మూవీని రిక్వెస్ట్ చేశారు. మూవీ పేరు అదుర్స్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వివి వినాయక్. ఈ మూవీలో యాక్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ డబుల్ రోల్లో. హీరోయిన్స్ నయనతార అండ్ షీలా కౌర్. సో లిపితో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ మూవీ నేను ఫస్ట్ టైం ఒక 2 days బ్యాక్ చూసాను, ఆర్ మేబీ ఒక 1 week బ్యాక్ అయి ఉండొచ్చులే. ఎనీ మూవీ నాకు ఓకే, టైం పాస్, వన్ టైం వాచ్. సో నేను కూడా ఈ మూవీ చాలా సార్లు చూసాను. కామెడీ సీన్స్ లైక్ బ్రహ్మానందం సీన్స్ చాలా సార్లు చూసాను. అక్క నేనే నీ చేత చూపించాను, నువ్వే నా చేత చూపించావు. అప్పటి వరకు నేను చూడలేదు. సో ఆ సీన్స్ నచ్చగానే ఎప్పుడు మూవీ చూడలేదు యాక్చువల్లీ స్టోరీ. సో మొన్న ఇప్పుడు లిపితో పాటు కూర్చొని ఫుల్ మూవీ చూసాను. స్టోరీ అంత ఖాస్ స్టోరీ కాదు, కాకపోతే పార్ట్ సీన్స్ చాలా మజా వచ్చే సీన్స్ ఉంటాయి. సో స్టోరీ అంత టిపికల్, అంత కాపీ పేస్ట్, అంత గొప్ప స్టోరీ కాదు, కాకపోతే సీన్స్ వల్ల కొంచెం మంచిగా అనిపించింది, నవ్వుతూనే ఉన్నాను, యాక్చువల్ నచ్చింది. టైం పాస్ మూవీ. అక్క చెప్పినట్టు స్టోరీ స్ట్రాంగ్ స్టోరీ అంత బాగుంటదు. కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి మూవీ మొత్తంలో. సో నేను యాక్చువల్లీ మొత్తం మూవీ చాలా తక్కువ సార్లు చూసాను, కానీ ఈ కామెడీ సీన్స్ యాక్చువల్లీ యూట్యూబ్ లో అదుర్స్ అనగానే ఫస్ట్ కామెడీ సీన్స్ అనే వస్తుంది. సో అదే నేను వింటూనే ఉంటాను, కానీ ఆ మూవీ ఎప్పుడు చూడలేదు. నాకు మూవీ అంత ఏమి ఇష్టం లేదు. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలంటే స్టోరీలో చాలా ఫ్లాస్ ఉంటాయి. ఓకే, ఫ్లాస్ అంటే చాలా ఇలా కన్వీనియంట్ గా అయిపోతుంది. స్టార్టింగ్ లో కమల పిల్లలు పుడతారట, చక్కగా నర్స్ ఇచ్చేస్తుందట, ఈజీగా బామ్మ తీసుకెళ్ళి పెట్టేస్తుందట. ఓకే, అదొక చాలా కన్వీనియంట్ గా అయిపోతుంది. మూవీ అంతా కన్వీనియంట్ గానే అయిపోతూ ఉంటుంది. నాకు యాక్చువల్లీ అందుకే నచ్చినట్టుంది. లైక్ అంత ఏదో ఈజీ గోయింగ్ టైప్స్ మూవీ, అంతేగాని వెళ్తారు అదేనా పబ్కి వెళ్ళే దాంట్లో కూడా చాలా కన్వీనియంట్ గా వెళ్తారు. అబ్బాయి పిల్లక హైడ్ చేయడానికి క్యాప్ ఇస్తారట ప్రమోషన్ గా, అందరూ క్యాప్ పెట్టుకుంటారు. అదొక కన్వీనియంట్ గా అయిపోతుంది. ఇంకొకటి లాస్ట్ లో విలన్ కూడా వాళ్ళ ఫాదర్ ఎందుకు చేస్తారంటే ఏదో పెద్ద వెపన్ తయారు చేస్తారట. ఆ వెపన్ ఆఫ్ డిస్ట్రక్షన్. అయితే ఇలాగా అందరూ నల్లవాళ్ళు అందరూ కాపలా ఉంటారు ఆ బిల్డింగ్ కిందకో, ఇలాగా కన్వీనియంట్ గా. తర్వాత లాస్ట్ కి అతను తీసుకెళ్ళిపోతాడు చూడు ఆ వెపన్ ని. ఆ వెపన్ కి ఒక కీ ఏదో ఉంటుంది, నీకు దమ్ముంటే మా సన్స్ దగ్గర నుంచి తీసుకో అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అవును. సో ఆ ఇద్దరు సన్స్ కూడా లాస్ట్ కి కన్వీనియంట్ గా అసెంబుల్ అవుతారు ఆ క్లైమాక్స్ దగ్గర. సో చాలా సింపుల్ స్టోరీ, సీన్స్ ప్లాన్ చేసుకుని తర్వాత వెనకాల స్టోరీ రాసినట్లు ఉంటుంది. అందుకే నచ్చింది. సింపుల్ స్టోరీ, ఈజీ గోయింగ్, పెద్ద చాలా సింపుల్ స్టోరీ. అలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి, కానీ చాలా ఎంటర్టైనింగ్ మూవీ. సో అదే చెప్పాలి. ప్లస్ మనం రీసెంట్ టైమ్స్ చూసిన మూవీస్ తోటి కంపేర్ చేస్తే వే బెటర్. కానీ చూస్తే మనకి మెయిన్ అసలు బ్రహ్మానందం కూడా చాలా పెద్ద రోల్. బ్రహ్మానందం లేకపోతే ఈ సినిమా అసలు ఫ్లాప్ అవుతుంది. అవును. ఇనిషియల్లీ బ్రాహ్మణ్ ఇంటరాక్షన్, తర్వాత నయనతార తోటి అది ఇంటరాక్షన్, తర్వాత ఇలాగ శవం ఫాలో అవుతుంటుంది చూడు, శవం కాదు గోస్ట్ ఫాలో అవుతుంటుంది. అవును, ఆ మూడిట్లోనూ బ్రహ్మానందం. ఫస్ట్ సీన్ నుంచే అదేంటి ఈ చేపలు, దీంట్లోకి చెప్పులు ఎవరు వేస్తున్నారు అనగానే అబ్బాయి వస్తాడు కదా. అవును, బ్రహ్మానందం ఫస్ట్ సీన్. బ్రహ్మానందం లేకపోతే ఈ చారీ లేకపోతే వేరే అతను బోరింగ్, ఇతను మంచిది. కానీ యాక్షన్ గురించి చెప్పుకోవాలంటే ఎంత మంచిగా యాక్ట్ చేశాడో జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాను. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నీకు ఈ బ్రాహ్మణ్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇంకా రౌడీ జూనియర్ ఎన్టీఆర్ కి. అండ్ నాకు తన బ్రాహ్మణుల యాక్సెంట్ కూడా చెప్తావు అనుకున్నా. నచ్చిందా నచ్చలేదా? నచ్చింది.
యా యాక్చువల్లీ చాలా బాగా బాగా చేస్తాడు. కొంపతీసి వాళ్ళు మీరు బ్రాహ్మణులు కాదా ఏంటి అనుకుంటూ ఇలాగా యా ఇలా మంచి యాక్సెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. Yeah. అవును. యా వాయిస్ మాడ్యులేషన్ రెండిటికి డిఫరెన్స్ చూపించడానికి చాలా బాగా చేశాడు. అవును, యా ఇంకా స్పష్టంగా పలుకుతాడు కూడా, అన్ని అన్ని కష్టమైన మాటలు క్లియర్ గా స్పష్టంగా పలుకుతాడు. అంటే మనం ముందు మూవీస్ లో కూడా చెప్పుకున్నాము, ఇన్ జనరల్ జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి డిక్షన్. అవును. యా యా అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో పాటలు యాక్చువల్లీ చాలా పెద్ద హిట్, కానీ నాకు పాటలే నచ్చవు. నేను ఒక్క పాట కూడా తెలీదు, నేను పాటనే స్కిప్ చేసాం చూసేటప్పుడు. పాటలు స్కిప్ చేసాం. పాటలు కామెడీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఈ మూవీకి హైలైట్ యాక్చువల్లీ. ఓకే, సో పాటలు స్కిప్ చేశాను. నేను పాటలు చూసాను కానీ నాకు అంత మంచిగా ఏమనిపించదు. మరి Yeah, నాకు కూడా. చాలా మందికి ఇష్టం కానీ పాటలు. కానీ ఒకటి చెప్పుకోవాలంటే ఆ సెకండ్ హీరోయిన్ చాలా బ్యాడ్ అనిపిస్తుంది నాకు. ఆ సెకండ్ హీరోయిన్ అసలు హీరోయిన్ లాగానే అనిపించదు ఎప్పుడు. హీరోలా అనిపించదు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ పక్కన అలాంటి అమ్మాయి అంటే నేను ఊహించలేకపోయాను. మేబీ ఒక హీరోయిన్ అఫోర్డ్ చేయగలిగారేమో ఆ నయనతార అని తీసుకునేసరికి. నాకు నయనతార కూడా అంత ఇష్టం లేదు ఫర్ సమ్ రీజన్. బట్ చాలా పెద్ద యాక్ట్రెస్ కదా, చాలా వెల్ రినోన్, చాలా పెద్ద యాక్ట్రెస్. సో ఆబ్వియస్లీ Yeah. మనీ ఎక్కువ ఇచ్చి ఉండాల్సి వస్తుంది మేబీ సెకండ్ హీరోయిన్ కి బడ్జెట్ సరిపోలేదేమో. ఫుల్లీ అగ్రీ. ఫస్ట్ హీరోయిన్ ఎంత స్ట్రాంగ్, సెకండ్ హీరోయిన్ ఎంత బ్యాడ్. అవును, అమ్మాయికి అంత క్యారెక్టర్ కూడా ఉండదు, హీరోయిన్ లాగానే ఉండదు అసలు. యా అసలు అమ్మాయి క్యారెక్టర్ కూడా లేదు, ఎక్కువ సీన్స్ కదా. ఈ ఒక్క మూవీ ఇంకొక మూవీలో హీరోయిన్ అనుకుంటా అమ్మాయి, పరుగు మూవీలో హీరోయిన్ అనుకుంటా. ఓ పరుగు హీరోయిన్ మూవీలా హీరోయినా? అవును కదా లిపి? నేను పరుగు మూవీ చూడలేదు. అందులో 2 జల్లేసుకుని ఉంటుంది ఆ ఆ అమ్మాయి. అమ్మాయే. ఓకే ఓకే. అదే ఆ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ లాగా అనిపించింది నాకు అసలు. ఆ పరుగులో యాక్చువల్లీ కొంచెం బానే ఉంటుంది, కాకపోతే ఇందులో కంపేర్ చేస్తే బెటరే. కాకపోతే ఇందులో అసలు మోడర్న్ లుక్ అసలు బాగాలేదు. యా ఇందాక వెపన్ గురించి అన్నావు కాబట్టి ఆ లాజిక్ లేదంటే వెపన్ ఏదో గాల్లో వచ్చి ప్రత్యక్షం అవుతుందట. అదే కదా, గాలి ప్రత్యక్షం అవుతుంది ఏదో మిక్కీ మౌస్ మ్యాజిక్ లాగా. తర్వాత ఎవరో టార్గెట్ చేసి వాళ్ళని వెళ్ళి షూట్ చేస్తుందట. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చెప్తే అక్కడికి వెళ్ళి షూట్ చేసేస్తుందట. ఆ గాల్లో వచ్చి ప్రత్యక్షం అవ్వడం ఏంటో, ఆ లాజిక్ ఏంటో. సరే ఈ మూవీ కామెడీ ఉంది కాబట్టి ఎవరు ఆ వెపన్ ని పట్టించుకోలేదు, కానీ లేకుంటే ఆ వెపన్ ఏంటో అర్థం కాదు. ఆ స్టోరీ కొంచెం వేఫర్ థిన్ స్టోరీ. యా ఈ మూవీకి హీరోయిన్ అంతా హైలైట్ అయితే బ్రహ్మానందమే. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మన ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. ఇలాగా అసలు ప్రతి సీన్ చాలా బాగుంటుంది. అంటే కన్నింగ్ ఉంటాడు అనమాట, కొంచెం కంట్రీ ఫెల్లో అనమాట. సో నయనతార ప్రేమిస్తూ ఉంటాడు పాపం. నైనా ప్రేమిస్తుంటాడు కంట్రీ ఫెల్లో. లైక్ లాస్ట్ లో ఇలా మోసం చేద్దాం అనుకుంటాడు. లైక్ 2 lakhs ఇస్తే 16 lakhs అడుగుతాడు. అవును, అంటే అన్ని రకాలుగా ఆ అమ్మాయిని పాపం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ట్రై చేసినానికి. యా ఇంకొక సీన్ ఏంటంటే ఇంత పొట్టేసుకుని అంటే మనం బ్రాహ్మణులం, మనం పనిచేసేది ఏంటి, కింద కూర్చొని మంత్రాలు చదవడం, అలాంటప్పుడు పొట్టరాకి ఎలా 6 pack ఉంటుందా అంటాడు. మన పురోహిత్యం. అది కూడా చాలా ఫన్నీ అనిపిస్తుంది, చాలా బాగా చెప్తాడు డైలాగ్స్ అన్ని. అవును. అండ్ ఇంకొక సీన్ చాలా పెద్ద హైలైట్, వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు చూడు. అవును. నేను కంపల్సరీ ప్రేమించానంటే ఇలా అంటాడు చూడు. అది చాలా ఫేమస్ రీల్, చాలా మంది ఉంటారు. నాకు చాలా చాలా ఫేమస్ మీమ్స్ రీల్స్ ఉన్నాయి దీంట్లో. దాంట్లో అది నువ్వు చెప్పినట్టు అదేంటి మొన్న అదెవరో దగ్గర హలీం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, మీరు బ్రాహ్మణ్ కాదు కదా అంటాడు. దాని తర్వాత నేను ప్రేమిస్తున్నాను, నేను ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ అంటే నువ్వు నేను ఫ్రెండ్స్ ఏంటి అంటాడు. దాని తర్వాత నేను ప్రేమిస్తున్నాను అంటే మనం కూడా ప్రేమించొచ్చా అంటాడు. అవును, అలాంటి వాళ్ళే ప్రేమించారు కానీ మన వాళ్ళు ప్రేమించే దాఖలా లేరు కదా అంటే, చరిత్ర లేదేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. డైలాగ్ రైటర్ ఎవరైనా చాలా బాగా రాస్తాడు. చాలా ప్రేమ అంటున్నారు, మీరు ప్రేమిస్తున్నారు అంటే ఏంటి సిగ్గుపడుతున్నారా అంటాడు. సిగ్గు కూడాను, ఎంత బాగుంటుందో ఆ సీన్, లైక్ చాలా కామికల్. చాలా బాగుంటుంది. దాని తర్వాత
వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక సీన్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రమాప్రభ ఆ అబ్బాయి ఏదో అంటే నవ్వు ఆపుకుంటున్నావు కదా అంటాడు బ్రహ్మానందం. ఆ సీన్ కూడా చాలా వాళ్ళ ఫేమస్. ఇంటికి వెళ్ళినప్పుడు కాదు, అక్కడ వాళ్ళు పబ్కి వెళ్తారు కదా అప్పుడు. అవునవును, అంకుల్ అంకులా అంటే ఆ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. అంటే చూడట్లేదే మీ అంకుల్ అనుకున్నాను అని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. అంకులా ఏదో అప్పుడే ఎవరు కరెక్ట్ నవ్వు ఆపుకుంటున్నావు కదా అంటాడు. అది కూడా చాలా రమాప్రభతో కూడా మంచి చాలా బాగుంటాయి scene. సీన్స్. రమాప్రభ కూడా ఇలాగ కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి సిగ్గుపడితే మీరు సిగ్గుపడకండి నేను చచ్చిపోవాలని ఉందో ఏదో అంటాడు. చచ్చిపోవాలనిపిస్తుంది. యా. సో దాని తర్వాత ఈ మూవీ గురించి మాట్లాడుకోండి, బేసికల్ జస్ట్ ఈ కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. యా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అంటాడు. ఆ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. ఆ బాగా కన్వీనియంట్ గా క్యాబ్ పెట్టుకుంటారు కదా, అది కూడా బాగుంటుంది. ఆ అబ్బాయి వెళ్ళి బారబ్బాయ్ బారబ్బాయ్ ఒక బీర్ అదే కదా, బారబ్బాయ్ ఏమయ్యా బారబ్బాయి ఒక బిరివ్వు అంటాడు. దాని తర్వాత ఇంకొక అబ్బాయి దగ్గర నుంచి లాక్కుంటాడు కదా సెకండ్ దగ్గర నుంచి, మళ్ళీ అబ్బాయిలు ఇస్తే గ్యాప్ ఇవ్వు అంటాడు బ్రహ్మానందము. అవును. అది కూడా ఒక పెద్ద మీమ్. దాని తర్వాత లాస్ట్ లో ఇలా కోపం వస్తుంది కదా బ్రహ్మానందంకి, నాకు మంత్రాలు రావు కాబట్టి ఊరుకున్నాను లేకుంటే శపించేవాడిని అంటాడు. బాగుంటుంది ఆ joke కూడా. Yeah. కానీ మూవీ అంతా సీన్స్ కామెడీ సీన్స్, కాంబినేషన్ ఆఫ్ కామెడీ సీన్స్. యా. దాని తర్వాత ఆ సెవెంత్ అది ఎవరైనా కుక్క పిల్లల్ని పెంచుకుంటారు, నేను మాత్రం ఒక గోస్ ని ఏమంటారు ఆత్మని పెంచుకుంటున్నా అంటాడు కదా, ఆ సీన్స్ కూడా బాగుంటాయి. దాని తర్వాత ఆ అబ్బాయి చంపేస్తాడు కదా, తీసుకెళ్ళి ఎక్కడో పడేద్దాం అంటే అదేంటి అలా చేయకూడదు, ఇలా అస్థికలు ఇలా కలపాలి అది ఇది అంటే, చంపేసింది కాక సప్రదాయాలు మాట్లాడుతున్నావా అంటాడు పక్కన అబ్బాయి. ఆ సీన్స్ కూడా బాగుంటాయి. చక్కగా కూర్చొని రిలాక్స్ అంటే మీరు కూడా రిలాక్స్ అవ్వండి అంటే, నా ఆత్మ రిలాక్స్ అవ్వనివ్వదు అంటాడు. అవును. అంటే మీరు ఇప్పుడు హాయిగా పడుకుంటాం అనమాట అంటే, అవునంటే నేను పడుకోను ఏదో అంటాడు. సో ఆ సీన్స్ అన్ని బాగుంటాయి యాక్చువల్లీ. అన్ని బాగుంటాయి. కానీ ఆ సెకండ్ అబ్బాయి ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళు చాలా పూర్ వాళ్ళు, ఇలానే ఏదో రౌడీలో ఇలా ఏదో చేస్తూ ఇలా పైకి వస్తూ ఉంటాడు, అండర్ కవర్ కాప్ లాగా. కిడ్నాప్ చేస్తారు కదా, సో కాదు సెకండ్ జూనియర్ కాదు, ఈ షాయాజీ షిండే అదే అర్థం కాదు, అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అర్థం కాదు నాకు. బికాస్ షాయాజీ షిండే తోటి వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి చెప్తాడు నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉంటే నేను నీకు జాబ్ ఇస్తాను అంటే, ఎన్నిసార్లు ఇలా ఎంతకాలం ఇలా టైటిల్ లేకుండా మీకు హెల్ప్ చేయాలి అంటాడు. ఆ షీలా వాళ్ళ ఆ సెకండ్ హీరోయిన్ వాళ్ళ డాడీ. ఓకే ఓకే. సో ఆ అబ్బాయి ఏదో ఇలా ఆ పోలీస్ తోటి వర్క్ చేస్తూ ఉంటాడు, ఇలా గూండాలు చంపేయడము అలా. దాని తర్వాత ఇంకొక డైలాగ్ రాసుకున్నాను, ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్. ఆ అమ్మాయి నయనతార గుడిలో, అదే అబ్బాయి బర్త్డే అని చెప్పి లాస్ట్ సీన్ లో గుడికి వెళ్తారు కదా, ఆ అమ్మాయి నయనతార బయట కూర్చుంటుంది. కూర్చుంటే ఏంటి పిచ్చి మొహమా ఇక్కడ కూర్చున్నావేంటి గుడిలోకి రాకుండా అంటాడు. అవునవును, లిపికి చెప్పప్పుడు పాయింట్ చేశారు అంటాడు చూడ, ఏమై పిచ్చి మొహమా అలానే మాట్లాడతాడు మన ఇంట్లో కూడా. అవును, ఏంటో పిచ్చిమా ఇక్కడ కూర్చుంటావు ఏంటి సినిమా మేయో ఇలా మళ్ళీ అదే మాట్లాడతారు. అలానే అంటారు. అవును, లక్ష్మీ ఆంటీ ఇలానే అంటారు. కొంచెం సైడ్ బార్, నీకు దోశ గుర్తుందా? గుర్తుంది. దోశ ఏంటి? పిచ్చి మొహం అయినప్పుడు అంతే. కాదు పిచ్చి మొహం కాదక్క, ఒకసారి మేము భద్రాచలం వెళ్తుంటే సినిమా అయ్యా మేమందరం సుష్మిత మేమందరం ఉంటే మాకు దోశలు తినబుద్ధి అయింది రాత్రిపూట 2:00 అనమాట. సో ట్రైన్ ఆగింది ఒక స్టేషన్ లో, మేమేమో లచ్చిని వెళ్ళి దోశలు తీసుకురామండి అంటే లచ్చి దిగాడు అనమాట. సో దిగితే ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోతే నేను సుష్మిత ఇలా ట్రైన్ డోర్ దగ్గర నుంచి ఉంటే సినిమా మీద వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నచ్చి దిగాడు దోశల కోసం అంటే సినిమా
ఓకే, నచ్చింది గాడు అంటే సినిమా ఏమో నన్ను సుష్మితని దరిద్రపు అన్నా నిద్ర మొహల్లారానా దరిద్రపు మొహల్లారా అని చెప్పి తిట్టారు. దాని తర్వాత ట్రైన్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా కొంచెం స్టేషన్ దగ్గర ఇలా పోయి మళ్ళీ అయిపోయింది అనమాట. లచ్చి ఎక్కేసాడు. దోశలు కూడా తీసుకొచ్చాడు. తీసుకురాగానే సినిమా మేము పేపర్ తీసుకొచ్చి దోశ ఇవ్వరా అంటే నేను సుష్మిత ఏమో మమ్మల్ని ఇద్దరు దగ్గర మోహన్నారా తిట్టాడు ఇప్పుడు దాకా, ఇప్పుడేమో దోశ తిట్టున్నాడు అని చెప్పి. సో అలానే మాట్లాడుకుంటారు మా ఫ్యామిలీలో కూడా. ఎనీవే, పాత జ్ఞాపకాలు రేపింది లేపి. సో ఏం చేస్తుంది? వెళ్ళి వాళ్ళంతా కామ్గా ఉంటారు. నేను భద్రాచలం. ఓకే, నేను ఎనీవే అదొక ఫనీ ఇప్పుడు ఏం చేస్తున్నా అని అడుగుతున్నావేమో అనుకున్నావు. సెకండ్ ఫనీ సైడ్ స్టోరీ మా ఫ్యామిలీది. బట్ ఎనీవే, సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఈ మూవీస్ యాక్చువల్లీ ఎక్కువ పాయింట్స్ లేవు, జస్ట్ నవ్వుకోవడము అంతే. యాక్చువల్లీ మనము సినిమా చూడడం బదులు జస్ట్ చెప్పినట్లు యూట్యూబ్ లో అదర్స్ కామెడీ సీన్స్ చూస్తే అయిపోతుంది సినిమా. యా, ఈవెన్ దో ఆ వెపన్ కూడా ఒక కామెడీ సీన్ చేయొచ్చు ఆనెస్ట్లీ. అవును, అవుట్ ఆఫ్ సడన్ అపియర్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి తెస్తాడు షేకుల్ని వీళ్ళని అందరూ తెచ్చి చూడు, లుక్ ఎట్ ద వెపన్ అంటే వేస్ ద వెపన్ లుక్. అప్పుడే ఒక పవర్ వచ్చి కూర్చుంటుందట. అవును, యాక్చువల్లీ ఈ మూవీలో కామెడీ మూవీ కాబట్టి ఆ విలన్ ని కూడా కామెడీ చేశారు. ఆ విలన్ కూడా కామెడీ చేస్తూ ఉంటాడు, అవును, అంత సీరియస్ గా లేకుండా. అవును, ఆ విలన్ ని ఒక సీన్ లో జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి గన్ పెడితే, ఏయ్ నువ్వు నన్ను చంపేకు, నువ్వు నన్ను చంపకూడదు, సంథింగ్ లైక్ దట్ ఏదో అంటాడు. తనేమో తీసుకోండి మీ గన్ను నాకు వద్దు అని చెప్పేసి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేస్తాడు. అవును, లైక్ విలన్ అలా భయపడడం నార్మల్ గా చూపించరు. యా యా, విలన్ కూడా కొంచెం కామెడీగానే ఉంటాడు. అవును. ఈ మూవీ 26 crores బడ్జెట్ తో తీసారట, అండ్ 28 to 30 crores కలెక్ట్ చేసింది. సో జస్ట్ ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళకి అంత వచ్చేసింది. సో మరి అంత హిట్ కాదు, ఫ్లాప్ కాదు. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు పాయింట్స్, ఎక్కువ లేవు పాయింట్స్. యాక్చువల్లీ మన పాయింట్స్ చెప్పాలంటే జస్ట్ జోక్స్ గుర్తు తెచ్చుకోవాలంతే. యా యా, ఓకే. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.7 out of 10. లిపి, ఓ ఇంకొక పాయింట్ ఏంటంటే హలో బ్రదర్ కి దీనికి కొంచెం రిలేషన్. ఎలా అంటే ఫైటింగ్ అప్పుడు రఫ్ అండ్ టఫ్ అబ్బాయి వచ్చి ఫైటింగ్ చేసి పోతుంటాడు చూడు, అవునవును, అలా కరెక్ట్. అవుతాయి ఒక 2-3 సార్లు. హలో బ్రదర్ లో ఓకే రఫ్ అండ్ టఫ్ అబ్బాయి వచ్చి ఫైటింగ్ సరిపోతుంటాడు కరెక్టే. కాకపోతే ఆ అబ్బాయి ఫైట్ చేస్తుంటే ఈ అబ్బాయి కూడా చేతులు కాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాడు. అవును కరెక్ట్, ఇందులో జస్ట్ ఇలా దాక్కుని ఉంటాడు. కరెక్ట్. యా, కానీ ఒక వీక్ అబ్బాయి, ఒక విలన్ ఒక ఫైట్ చేసే అబ్బాయి. యా యా, ఓకే. లిపి నీ రేటింగ్? మేబీ 5.5. నేను Yeah, కామెడీకి ఒక 8. నేను కూడా కామెడీ సీన్స్ వల్ల నేను ఒక 7 out of 10 ఇస్తాను. స్టోరీ లేకపోయినా కూడా ఎన్నిసార్లు చూస్తా కామెడీ బాగుంటుంది. చాలా స్పెషల్లీ సార్లు విన్నాను, అది చాలా ఎంటర్టైన్ చేసింది, అందుకని నేను 8 out of 10 ఇస్తా. యా, నేను కూడా చాలా ఎంటర్టైన్ అయ్యాను ఆ జోక్స్ వల్ల. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బ్రహ్మానందం కూర్చుని ఇలా ఇలా చక్కెర తక్కువ అనే సినిమాకి వస్తారు. అవును, చీనికం సినిమా, తెలుగులో ఇంగ్లీష్ అమితాబ్ బచ్చన్ సినిమా తెలుగులో చక్కెర తక్కువ అని చెప్తాడు. ఎనీవే, సో ఈ మూవీని అడిగింది కరీముల్లం గారు, కళ్యాణ్ గారు అండ్ శివాజీ బిగ్ బి బాస్ గారు. సో మీకోసమే ఈ మూవీ పాడ్కాస్ట్ చేసాము. సో ఇప్పుడు కొన్ని కామెంట్స్ కి రెస్పాండ్ అవుదాము. సో ఫస్ట్ కామెంట్ నా గురించి, యాక్చువల్లీ చెప్దామా చెప్పొద్దు అనుకున్నాను, కానీ చెప్దాం అనుకున్నా. నీ గురించి. సో ఈ కామెంట్ ని రాసింది సాయి కిరణ్ గారు. సో ఏమన్నారంటే, ఊహా గారు మీ స్మైల్ చాలా బాగుంటుంది, చాలా క్యూట్ గా అనిపిస్తుంది మీరు నవ్వితే. నాకు ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్ కామెంట్స్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ గారు. సో మీకు పర్సనల్ గా చెప్దామని చెప్పి కామెంట్ చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
తర్వాత నెక్స్ట్ కామెంట్ సాయి చంది దంపల్లి గారు. సో ఈయన ఏమన్నారంటే లిపి ఈస్ లుకింగ్ ఫ్యాబ్. ఇది మొన్న నువ్వు క్రూజ్ కో బహామాస్కి వెళ్ళినప్పుడు తీసిన thank బొమ్మరిల్లు you. మూవీకి. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఉమా మహేశ్వరరావు గారు ఏం రాశారంటే స్పాంటేనియస్ డిసగ్రిమెంట్స్ బిట్వీన్ యూ ఆర్ ద కోర్ ఆఫ్ యువర్ పాడ్కాస్ట్. యా లాస్ట్ పాడ్కాస్ట్ నేను లిపి ఫైటింగ్ చేసుకున్నాం ఆల్మోస్ట్ అన్నిట్లో. ఆల్మోస్ట్ Yeah. నైట్లో. సో నెక్స్ట్ కామెంట్ విష్ణు గారి నుంచి కావ్య గారు ఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ సా హూ రిలేటెడ్ టు ప్రకాష్ రాజెస్ పర్స్పెక్టివ్ రాదర్ దాన్ సిద్ధార్థ్. ఇంట్రెస్టింగ్. సో నువ్వు ప్రకాష్ రాజ్ కి కనెక్ట్ అయ్యావు, సిద్ధార్థ్ కి కనెక్ట్ అవ్వలే అని చెప్పి చెప్తున్నారు. నేను కొంచెం ఓల్డ్ సోల్ది. యా సో నెక్స్ట్ కామెంట్ సత్య గారి నుంచి ఆదిత్య 369 అండ్ భైరవ ద్వీపం ఆర్ మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్. గుడ్ పాడ్కాస్ట్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. అవి యాక్చువల్లీ లిపి నీ ఫేవరెట్ కదా భైరవ ద్వీపం. Yeah. సో లిపి వల్ల చేయాల్సి వచ్చింది. యా, సో అవే కామెంట్స్. యా, సో అవే కామెంట్స్. ఇంకొక అందరూ కామెంట్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ అందరికీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, కొలీగ్స్కి, మేనేజర్స్కి అందరికీ పంపించండి మీకు నచ్చితే కనుక. అండ్ ఈ 2025లో కూడా మాకు ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చి అండ్ చాలా మోటివేషన్ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చాలా కామెంట్స్ కూడా కావాలి మాకు. సో ఇంకేమైనా మూవీ పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే ప్లీజ్ మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ అన్ని పాడ్కాస్ట్ చేస్తాము, మెల్లిమెల్లిగా అన్ని చేస్తాము. సో పంపించండి. సో అది మా పాడ్కాస్ట్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. Thank you.